శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో అన్ని రంగాల వారికి సింహరాశి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ధైర్యంగా ప్రతి పనిలో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి సింహరాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి రావటం వల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. మనోధైర్యంతో అన్ని పనుల్లో, కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా ముందడుగు వేయగలుగుతారు. పట్టుదలతో కార్యజయాన్ని పొందుతారు. బాగా కష్టసాధ్యమైనటువంటి పనిని కూడా విపరీతమైనటువంటి పట్టుదలతో ముందడుగు వేసి విజయ మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కనిపిస్తోంది. కాబట్టి స్పెక్యులేషన్ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సెప్టెంబర్ నెలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని సింహరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం సెప్టెంబర్ నెలలో ఉంది. లేదా సంతానం ఉన్న సింహరాశి వాళ్ళు సంతానం జీవితంలో అత్యున్నత స్థాయిలో రాణించటం వల్ల మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానానికి సంబంధించిన వ్యవహారాల వల్ల మంచి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. కొత్తగా ఏర్పడే వ్యక్తుల పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. జీవనము సాఫీగా సాగిపోతూ ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క విషయం ఏంటంటే మనోధైర్యాన్ని పెంచుకుంటారు. ఆ ఒక్క మనోధైర్యంతో కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 14, 16, 23, 25, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ఈ నెలలో కలిసి రాని తేదీలు 5, 10, 12, 19, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ప్రధానంగా సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో పూజించవలసినటువంటి దైవాలు దుర్గాదేవి, పరమేశ్వరుడు. వీలైనప్పుడు దుర్గా ఆలయ దర్శనం చేసి దుర్గాదేవికి ఆదివారాలు ఈ నెలలో కుంకుమార్చన చేయించుకోవటం, ఈ నెలలో వచ్చే గురువారాలు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా శివానుగ్రహానికి, దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రులై అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం 21 సార్లు, శ్రీం శివాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే అనుకూల ఫలితాలు తొందరగా లభిస్తాయి. దుర్గా అష్టోత్తరము, పంచాక్షరి స్తోత్రం చదువుకోవటం ద్వారా సింహరాశి వాళ్ళు అత్యద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.